సంక్షిప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గ్రీన్ ఎనర్జీని వాడకం భారీగా పెరగాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సస్టైనబుల్ ఫ్యూచర్ ద నెట్ జీరో డైలాగ్ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సౌర విద్యుత్, విండ్, హైడల్ పవర్తో కాలుష్యం తగ్గుతుందని బోండాడా గ్రూప్ అధినేత వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు చేసే పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆర్జీయూ కేటీ బాసరను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులు, భోజనశాల, వసతి గృహాలు నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న సేవలను ఉపకులపతి వివరించారు. అనంతరం విద్యార్థుల అభిప్రాయాలను ఆకునూరి మురళి తెలుసుకున్నారు. భోజనశాల, ఆడిటోరియం, క్రీడా సంబంధిత పరిసరాలను పరిశీలించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని విత్తన పురుగు మందుల దుకాణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆన్లైన్లో కొనుగోలు చేసిన మందులు రైతులతో పాటు ఇతర షాపులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. కాలం చెల్లిన ప్రిన్సిపల్ సర్టిఫికేట్ కలిగిన 13 రకాల క్రిమిసంహారక మందులు సీజ్ చేసినట్లు తెలిపారు. హనుమకొండ బస్టాండును 100 కోట్ల రూపాయలతో ఆధునికంగా అభివృద్ధి చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేటలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో విద్యుత్ వాహనాలు, బస్సులు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.